నమస్కారాలండి. మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వీటిల్లో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్లో బిల్డింగ్స్ కట్టి దాని ద్వారా మున్సిపాలిటీస్కి, కార్పొరేషన్స్కి కొంత ఇన్కమ్ వస్తుంటుంది. అలా నెల్లూరు మున్సిపాలిటీలో తీసుకుంటే 223 షాపులు యాక్చువల్గా రెంట్కి ఇచ్చిండారు. అయితే షాపులు పాడుకునేది ఒకరు, రన్ చేసుకునేది ఒకరు జరుగుతుంది. అయితే మా ప్రభుత్వం మాకు డౌట్ ఏంటంటే, ఒకరు పాడుకుంటున్నారు, రెండో వాళ్ళు దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. పాడుకునేది ఒకరు, తర్వాత రాజకీయ బలంతో కావచ్చు, రౌడీ బలంతో కావచ్చు, మరొకరు లాక్కుంటున్నారని కంప్లైంట్లు వచ్చినాయి. దాని మీద యాక్చువల్గా అధికారులు నిన్న ఎవరైతే ఒరిజినల్ షాప్ ఓనర్స్ లేరో వాళ్ళ షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు. నెల్లూరులో దాదాపు ఎన్ని క్లోజ్ చేశారు? 52 క్లోజ్ చేశారు. దాని మీద యాక్చువల్గా షాప్ ఓనర్స్ వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అయ్యారు. అయితే దాని గురించి పూర్తిగా స్టడీ చేయాలనే ఉద్దేశం ఈరోజు ఆ షాప్ ఓనర్స్ని, కమిషనర్ గారిని, వాళ్ళ అధికారులు రమ్మన్నాను. దాని మీద కొంత డీటెయిల్గా డిస్కస్ చేసాం. అయితే ప్రస్తుతం ఉన్న జియో నెంబర్ 68/56 ఈ 56 అనేది 2011లో ఇచ్చింది. 68 అనేది రీసెంట్గా ఇచ్చారు. దాంట్లో ఏం లేదంటే ఆక్షన్ ఎవరు రాకుంటే ఏం చేయాలని ఇచ్చారు. అంటే 2011లో ఇచ్చిన జియో నెంబర్ 56 అంటే 2011 తర్వాత మళ్ళీ ఇవ్వాల. అయితే ఈరోజు వచ్చిన వాళ్ళలో కొందరు 40 ఏళ్ళ నుంచి, కొందరు 30 ఏళ్ళ నుంచి, కొందరు ఎక్కువ మంది 20 ఏళ్ళ పై నుంచే ఆ షాపుల్లో ఉంటున్నారు. అయితే 20 ఏళ్ళ పై నుంచి ఉన్న వాడిని నువ్వు బినామీరా వెళ్ళిపోరా అని అంటాం న్యాయం కాదు. 15 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అది న్యాయం కాదు. అది వాళ్ళు 20 ఏళ్ళ నుంచి అక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవనం వృత్తి చేసుకుంటుంటే వాడిని నువ్వు గెట్అవుట్ అంటే తప్పు కాదు. అయితే ఇప్పుడే మా ప్రిన్సిపల్ సెక్రటరీకి, సిడిఎం గారితో ఇద్దరితో యాక్చువల్గా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాను. వీళ్ళకి న్యాయం చేయాలంటే వాళ్ళ పేరుతో నువ్వు ఇచ్చేయాలా. అయితే చట్టంలో ఈరోజు ఉన్న దాంట్లో అది లేదు. అందుకని మా మున్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత సిడిఎంఏ గారికి ఇద్దరికి యాక్చువల్గా ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇమీడియట్గా దీని మీద డీటెయిల్గా పరిశీలి చేయండి. మన రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీ కావచ్చు, వాటన్నిటిలో షాపులలో ఎవరి పేరుతో షాపులు ఆక్షన్ పాడుకున్నారు, ఎవరు ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, దీని మీద డేటా మొత్తం వచ్చే నెల 15వ తేదీ లోపల కలెక్ట్ చేయమన్నాను. కలెక్ట్ చేసి దాని మీద మళ్ళీ డిస్కస్ చేసి మళ్ళీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలతోనూ, కార్పొరేషన్స్ లేదా మున్సిపాలిటీస్ లేదా నగర పంచాయతీల యొక్క చైర్మన్లతోనూ డిస్కస్ చేసి దీని మీద ఒక డెసిషన్ తీసుకొని ఇటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా, అంటే 30 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, 30 ఏళ్ళ నుంచి మున్సిపాలిటీకి కడుతున్నాడు, అతను ఈరోజు గెట్అవుట్ అంటే కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి చెప్పాను. వాళ్ళు 15 రోజుల్లో డేటా కలెక్ట్ చేస్తారు. ఈ నెలాఖరు లోపల ఒక డెసిషన్, అంటే ప్రజలకి, ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళకి, జెన్యూన్గా వ్యాపారం చేసుకునే వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఒక 2 నెలల లోపల దీని మీద ఒక క్లారిటీ తీసుకొని రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అందుకనే మా సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి కూడా, డైరెక్టర్ గారికి కూడా చెప్పాను, ఇతర రాష్ట్రాల్లో ఎలా పాలసీలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు వాళ్ళ జీవోలు ఏంది, అవన్నీ తెప్పించి స్టడీ చేయమన్నాను. అది కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల స్టడీ చేసి ఒక కన్క్లూషన్ తీసుకొని అందరికీ న్యాయం చేయడం జరుగుతుంది.